గారు మరి అలా మనం అందరం కూడా వారి లక్ష్య సాధనలో పనిచేస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపోవడం సహజం. మరి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం తీర్పును తప్పకుండా గౌరవించాలి. మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ చేవెళ్ల గడ్డ మీద ఒక బీసీ నాయకుడు, ఒక బడుగు బలైన వర్గాల నాయకుడు 93 కులాలు ఉన్నటువంటి బీసీలను అందరినీ కూడా ఏకం చేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం పోరాడి ఇవాళ వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి కూడా ఎంతో మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. మరి వారికి గెలిపించే బాధ్యత మనకు కాబట్టి మనం అందరం కూడా ఆ రకంగా పనిచేద్దాం. మరి ఇప్పుడే గౌరవ కేసీఆర్ గారు సభా ప్రాంగణంలోకి విచ్చేసినరు కాబట్టి వాళ్ళందరూ కూడా పైకి వస్తారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి వచ్చినటువంటి నాయకులందరూ కూడా మరి కేసీఆర్ గారు ప్రసంగాన్ని విని మనం అందరం కూడా మన లక్ష్యం ఒకటే, రేపు మే 13 జరగబోయే ఎన్నికల్లో అందరం కూడా కారు గుర్తు కొట్టేసి మన నాయకుడిని గెలిపించే బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ ఇప్పుడు ఒక పాట పాడవలసిందిగా అన్న, ఒక చిన్న పాట పాడుండే సార్ వచ్చిందారా? రసమై పాట పాడండి. మైక్లో అన్నా మైక్. ఓకే రైట్. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంతపు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంతపు పాలన, వద్దురా నాయన. అన్న గట్టిగా వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంతపు పాలన.
చంపుతాం దయచేసి వేదిక మీద కూర్చోవాలి ప్లీజ్ అందరు కూర్చోరు